హలో అండి, నేను డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫాలిక్యులర్ స్టడీ. అసలు ఈ టాపిక్ చెప్పాలన్న థాట్ ఎందుకు వచ్చింది అంటే, మొన్న రీసెంట్గా నా దగ్గరికి ఒక కపుల్ వచ్చినప్పుడు వాళ్ళకి నేను నార్మల్గా ట్యాబ్లెట్స్ రాసిచ్చాను అనమాట. వాళ్ళు IUI ట్రై చేస్తాను అన్నారు. ట్యాబ్లెట్స్ రాసిచ్చిన తర్వాత మళ్ళీ మీరు డే 10కి రావాలమ్మా అని చెప్పాను. వాళ్ళు అడిగారు, ఎందుకు మేడం స్కాన్స్కి మళ్ళీ రావడం, మీరు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఎప్పుడు కలిసి ఉండాలో చెప్పండి, మేము కలిసి ఉంటాము సరిపోతుంది. మాకు ఊర్లో అయితే అలానే చేశారు మేడం, వాళ్ళు నార్మల్గా ట్యాబ్లెట్స్ రాసిచ్చేశారు, ఎప్పుడు కలిసి ఉండాలో చెప్పారు, అయిపోయింది. మీరెందుకు మధ్యలో మమ్మల్ని స్కాన్స్కి రమ్మంటున్నారు, అసలు ఇన్ని స్కాన్స్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఇన్ని స్కాన్స్ చేయడం వల్ల పుట్టబోయే బేబీకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా, లాంటి చాలా డౌట్స్ అడిగారనమాట. సో అవన్నీ కూడా నేను ఓపిక్గా క్లారిఫై చేశాను. బట్ నాకు అనిపించింది ఏంటి అంటే, ఇలా ఈ కపుల్ అయితే వాళ్ళకున్న డౌట్స్ అన్నీ అడగగలిగారు, మరి ఇట్లా డౌట్స్ అడగలేని కపుల్ ఎంతోమంది ఉన్నారు కావచ్చు, చాలామందికి ఈ డౌట్ వచ్చి ఉంటుంది కావచ్చు. మా ఊర్లోనైతే నార్మల్గా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఇట్లా వెళ్ళిపోండి, మళ్ళీ డేట్ వస్తే డే 2కి రండి అని చెప్పారు. ఇక్కడ మేడం వాళ్ళు ఎందుకు 8వ రోజు రండి, 10వ రోజు రండి, 12వ రోజు రండి అని ఆల్మోస్ట్ రోజు తప్పించి రోజు రమ్మంటున్నారు, లేదంటే 2 రోజులకు ఒకసారి రమ్మంటున్నారు. ఎందుకు ఇన్ని స్కాన్స్ చేస్తున్నారు, ఈ స్కాన్స్ అసలు ఎందుకు చేస్తారు, దీనివల్ల మరి పుట్టబోయేకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అని చాలామంది మనసులో చాలా అపోహలు ఉండుంటాయి. సో వాటన్నిటిని దూరం చేయడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటి, అసలు ఎందుకు పిలుస్తాము అంటే, విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. డే 2 రోజు పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ స్కాన్ చేస్తాము. స్కాన్ చేసి ఎగ్స్ ఏ సైజులో ఉన్నాయి ఏంటి అనేది చూసిన తర్వాత ఫాలికిల్, మీకు ఎగ్స్ అంటే అర్థమవుతుందని చెప్పి అలా యూజ్ చేశాను. బట్ ఫాలికిల్ ఏ సైజులో ఉన్నది అని చూస్తాము. బాగానే ఉంది అంటే ఆ ఫాలికిల్ సైజ్ పెరగడానికని ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని మేము రివ్యూకి రమ్మని ఎందుకు అంటాము అంటే, మేము ఇచ్చిన ట్యాబ్లెట్ ఆ డోస్ ఉన్నది మీకు సెట్ అయిందా లేదా అన్నది మాకు తెలియాలి. సపోజ్ నేను లెట్రజోల్ ఇచ్చాను, లెట్రజోల్ 2.5 mg BD 2 times వేసుకోండమ్మా పొద్దున రాత్రి అని చెప్పి ఇచ్చాను. మీకు ఇచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్ డోస్ మీకు సెట్ అయిందా లేదా, ఆ ట్యాబ్లెట్ మీకు పనిచేసిందా లేదా. ఎందుకంటే ఒకటే ట్యాబ్లెట్ ఒక డోస్ ఒకరికి సెట్ కావచ్చు, ఒకరికి సెట్ కాకపోవచ్చు, ఒకరు దానికి రెస్పాండ్ కావచ్చు, ఒకరు రెస్పాండ్ కాకపోవచ్చు, కొందరు హైపర్గా కూడా రెస్పాండ్ కావచ్చు. ఓన్లీ లెట్రోస్ ట్యాబ్లెట్ పెడితే కూడా 4-5 ఫాలికల్స్ వచ్చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే నెక్స్ట్ సైకిల్లో డోస్ తగ్గిస్తాము, రెస్పాండ్ కాని వాళ్ళకి నెక్స్ట్ సైకిల్లో డోస్ పెంచుకుంటాము. సో అది మాకు తెలియడానికని మళ్ళీ మేము స్కాన్కి రమ్మంటాము. జనరల్గా 10వ రోజు మళ్ళీ రమ్మంటాము, వచ్చిన రోజు మళ్ళీ స్కాన్ చూస్తాము. స్కాన్ చూసినప్పుడు ఫాలికిల్ ఎలా పెరిగింది అన్నది చూస్తాము. సపోజ్ ఫాలికిల్ చిన్న సైజులో ఉంది, 13 ఉంది, 14 ఉంది, మళ్ళీ ఒక 2 days తర్వాత రండమ్మా అని చెప్తాము. 2 days తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ స్కాన్ చూస్తాము. అది మనకు కరెక్ట్గా సైజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎగ్ రిలీజ్ కావడానికి ఇంజెక్షన్ ఇచ్చి, దాని తర్వాత మీరు న్యాచురల్గా కలిసి ఉండడానికి డేట్స్ ఇస్తాము. IUI అయితే IUI డేట్ ఇస్తాము. సో అందుకని మేము ఇచ్చిన ట్యాబ్లెట్ మీకు కరెక్ట్గా సెట్ అయిందా లేదా అన్నది ఫాలో అప్ కావడం కోసమని మిమ్మల్ని ఫాలిక్యులర్ స్టడీస్కి రమ్మంటాము. సపోజ్ మీరు డే 10కి వచ్చినప్పుడు మీకు ఎగ్ పెరగలేదనుకోండి, దెన్ వీ విల్ ఇంకొక ట్యాబ్లెట్ యాడ్ చేస్తాము, లేదంటే ఇంజెక్షన్స్ ఏదైనా యాడ్ చేసి చూస్తాము, మళ్ళీ పెరుగుతుందా లేదా చూస్తాము. సో దీన్ని బట్టి మనకి నెక్స్ట్ సైకిల్లో ఎంత డోస్ పెట్టుకోవాలి, నెక్స్ట్ సైకిల్లో ఎన్ని ఇంజెక్షన్స్ వాడుకోవాలి అన్నది తెలుస్తుంది. అంతేకాకుండా మేము ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు ఫాలికిల్ ఒకటే కాకుండా దాంతోపాటు ఎండోమెట్రియం, గర్భసంచి పొర కూడా ఎంత ఉంది అన్నది కూడా కంపల్సరీగా చూస్తాము. ఈ గర్భసంచి పొర మంచిగా బ్లడ్ సప్లై ఉందా, దాని థిక్నెస్ ఉందా, ట్రైలమెనార్ ఫ్లో ఉందా లేదా, ఎలా ఉంది అన్నది అన్నీ చూసుకుంటూ ఉంటామన్నమాట. సపోజ్ మనకి ఎగ్ మంచిగా పెరిగిన గర్భసంచి పొర రాలేదనుకోండి, మనం ఆ సైకిల్లో మనకు సక్సెస్ రేటు తక్కువ ఉంటుంది. ఒకవేళ గర్భసంచి పొర పెద్దగా వచ్చిన, లోపల పాలిప్స్ ఏమన్నా వచ్చినా, లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది కూడా మీకు చెప్తామమ్మా, సో ఇలా వచ్చింది, సో చూద్దాము నెక్స్ట్ సైకిల్ ఎలా ఉంటుందో చూద్దాము అని చెప్పి చెప్తామన్నమాట. సో ఇవన్నీ మాకు ఎప్పుడు తెలుస్తాయి, నెక్స్ట్ మేము స్కాన్స్ మీకు చేసినప్పుడే తెలుస్తాయి. 10వ రోజు రమ్మంటాము, మళ్ళీ వీలైతే 13వ రోజు రమ్మంటాము, 16వ రోజు రమ్మంటాము. మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూడడానికి కూడా మళ్ళీ రమ్మంటాము. సో కొందరికి ఏంటంటే ఎగ్ అనేది తొందరగా రిలీజ్ కాదు, అందుకని అట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ సైకిల్లో డోస్ ఎంత పెట్టుకోవాలి, లేదంటే ఇంజెక్షన్ ఏమైనా మార్చాలా అన్నది మాకు అర్థమవుతుంది. అందుకని మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా, ఇంజెక్షన్ ఇచ్చినాక అది పనిచేసిందా లేదా, ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా అన్నది కూడా చూస్తాము. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉండే మెయిన్ థింగ్ ఏంటంటే, మేము ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా అది మీకు పని చేసిందా లేదా అన్నది మేము ఫాలో అప్ చేయాలి. కంపల్సరీగా ఫాలో అప్ చేస్తేనే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నది తెలుస్తుంది. అలా మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అన్నది తెలిస్తేనే మనం దాన్ని నెక్స్ట్
ట్రీట్ చేయగలము. అందుకని చెప్పి కంపల్సరీగా స్కాన్స్కి రమ్మంటాము. చాలామంది అంటారు, మేడం మేము ఎక్కడి నుంచో దూరం నుంచి రావాలి, మరి అంత దూరం నుంచి మీరు రేపు రమ్మంటున్నారు, మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత రమ్మంటున్నారు, మరి ఇన్ని రోజులు నేను రావడం అవసరమా అంటారు. అది దాని అవసరం ఇది, దాని ఇంపార్టెన్స్ ఇది. సో దట్ మీరు ఒక్కసారి ఈ స్కాన్స్కి వస్తే నాకు అర్థమవుతుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అంటే నెక్స్ట్ సైకిల్లో దాన్ని బట్టి నేను డోసెస్ అనేవి చేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది. కొందరు అంటారు, మేడం నేను లోకల్లో ఎక్కడైనా స్కాన్స్ చేయించుకొని మీకు పంపించవచ్చా, మరి అక్కడైనా సరే చూస్తారు కదా అని అడుగుతారు. ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చేసే స్కాన్కి, ఒక గైనకాలజిస్ట్ చేసే స్కాన్కి, ఒక రేడియాలజిస్ట్ చేసే స్కాన్కి చాలా చాలా తేడా ఉంటుంది. ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చూస్తున్నప్పుడు మేము చూసే ఆస్పెక్ట్ వేరే ఉంటుంది, ఒక రేడియాలజిస్ట్ చూస్తున్నప్పుడు చూసే ఆస్పెక్ట్ వేరే ఉంటుంది. అందుకని మీకు ఎప్పుడైనా సరే ఫాలిక్యులర్ స్టడీస్ చెప్పినప్పుడు బెటర్ టు గెట్ ఇట్ డన్ విత్ ఏ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. బికాస్ మేము చూసినంత యాక్యురసీగా, మేము చూసినంత మైన్యూట్గా, మేము చూసినన్ని పాయింట్స్ అందరూ వాళ్ళంత డీటెయిల్గా వాళ్ళు చూడరు. బికాస్ దే డోంట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దాట్. వాళ్ళకి ఇది చూడాలి అది చూడాలి అని వాళ్ళంతగా పట్టించుకొని చూడరు. అందుకని మేమే చేస్తాము అని చెప్తాం. బికాస్ మేము ఇప్పుడు చేసినప్పుడు నెక్స్ట్ సైకిల్కి ఎలా చేసుకోవాలి, ఈ పేషెంట్కి ఓకే ఇలా చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది, అలా చూస్తే కరెక్ట్గా తెలుస్తుంది అన్న ఐడియా కూడా మీ గురించి కూడా మాకు తెలుస్తుంది. సో బెటర్ మీకు వీలైనంత వరకు కూడా మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తోనే స్కాన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇదండి మన ఫాలిక్యులర్ స్టడీస్కి సంబంధించిన వివరాలన్నీ. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. థ్యాంక్ యూ.